ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా ముద్దాడాలి అంటే వరుసగా 2 మ్యాచ్ల్లో గెలవాల్సిందే. నాకౌట్ దశలో దుమ్ము రేపాల్సిందే. టీమిండియా 2007లో టీ20 వరల్డ్ కప్ ను అందుకుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచ కప్ ను టచ్ చేయలేకపోయింది. 17 సంవత్సరాల నిరీక్షణకు తెరపడాలి అంటే టీమిండియా ముందు ఇంగ్లాండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉంది. సెమీస్ దశను దాటితే ఫైనల్లో టీమిండియాకు అంత పెద్ద టెన్షన్ ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే తొలి సెమీస్ లో అఫ్ఘాన్, సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. ఏదో ఒక జట్టు ఫైనల్ చేరుతుంది. ఒకవేళ టీమిండియా ఫైనల్ చేరితే ఆసీస్, ఇంగ్లాండ్ తో మాదిరిగా గట్టి పోటీ ఉండకపోవచ్చని అంచనాలున్నాయి. అయినా నాకౌట్ దశలో ఫలితాలను ముందే ఊహించలేం. తమదైన రోజున ఏ జట్టైనా రికార్డులను తిరగరాస్తుంది. కాకపోతే గత రికార్డులు సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అవుతాయి. అఫ్ఘాన్ గెలిచినా, సౌత్ ఆఫ్రికా గెలిచినా తొలిసారి ఫైనల్ చేరినట్టవుతుంది. టైటిల్ పోరులో అనుభవం లేని జట్టెదురైతే భారత్ వంటి జట్లకు ఒత్తిడి హ్యాండిల్ చేయటం ఈజీ అవుతుంది. అందుకే సెమీస్ లో ఇంగ్లాండ్ కు పంచ్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్క గండం గట్టెక్కితే కప్ అందుకోవటం తేలికవుతుంది అంటున్నారు. ప్రస్తుతం భారత జట్టయితే కాన్ఫిడెంట్ గానే ఉంది. గత వన్డే వరల్డ్ కప్ లో ఓటమికి ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. సూపర్ 8 దశలోనే చిత్తు చేసింది. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓడించిన ఇంగ్లాండ్ ను కంగు తినిపించేందుకు ఇదే సరైన సమయం అనే చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే కెప్టెన్ రోహిత్ శర్మ వీర ఫామ్ లో ఉన్నాడు. ఆసీస్ పై 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. అదే ఆట తీరును రిపీట్ చేస్తే ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పవు. ఇతర బ్యాటర్స్ కూడా నిలకడగా ఆడితే టీమిండియాకు తిరిగే ఉండదు. ఇంగ్లాండ్ బౌలింగ్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో భారత్ బౌలింగ్ ఉంది. పైగా టీమిండియా వరల్డ్ నంబర్ 1 టీం. రికార్డులు కూడా రోహిత్ సేనకు ఫేవర్ గా ఉన్నాయి. రెండు జట్ల మధ్య 23 టీ20లు జరిగాయి. అందులో 12 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 11 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ సత్తా చాటింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు జట్లు 4 సార్లు ముఖాముఖి పోరులో తలపడ్డాయి. రెండేసి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ లో బట్లర్, సాల్ట్, బెయిర్స్టో, లివింగ్స్టోన్ పిల్లర్స్ లా ఉన్నారు. బౌలింగ్ లో రషీద్, జోర్డాన్, ఆర్చర్, శామ్ కరన్ తగ్గేదే లేదంటున్నారు. మొత్తంగా ఇండియా, ఇంగ్లాండ్ సై అంటే సై అంటున్నాయి. గయానాలో అద్దరగొట్టాలి అనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. గత రికార్డులను పట్టించుకోకుండా గెలుపు జెండా నెగురవేయాలనుకుంటున్నాయి.